లోనే ఒక పని పడుతుంది. ఏం చేయాలి, దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎట్లా దాన్ని మనం జయించాలి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి. దేవుడు చెప్తున్నాడు, నీవు ఈ లోక సంబంధమైన పనుల కొరకు దేవుని పనిని పాడు చేయొద్దు, ఆటంకపరచొద్దు. చెప్పాడా చెప్పలేదా? నేను అది చెప్పింది. మీరు చెప్పారా? ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఎవరితో చెప్పాడు? మార్తతో చెప్పాడు. ఏమని? నీవైతే తినేదాని గురించి ఆలోచిస్తున్నావు, విస్తారమైన పనులు పెట్టుకొని తినేదాని కోసం ఆలోచిస్తున్నావు, కానీ మరియా యుక్తమైన దాన్ని ఎన్నుకుంది, ఒక మంచి పనిని ఎన్నుకుంది. అంటే ఇక్కడ ఎన్నుకోవటం, దీవించబడడం, దీవించబడకపోవడం, మంచి పని చేయటం, చేయకపోవటం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో. మరి ఎవరి చేతిలో? మన చేతిలో. నీ చేతిలోనే ఉంది, నా చేతిలోనే ఉంది. ఎవరి చేతిలో వారికే ఉంది. దేవుడు ఎవరికి ఇవ్వవలసిన జ్ఞానం వారికి ఇచ్చాడు. నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం నీ చేతిలో ఉంది. ప్రార్థన చేయడం నీ చేతిలో ఉంది. ప్రార్థన చేసుకొని ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా నిర్ణయం తీసుకోవడం నీ చేతిలోనే ఉంది. దేవుడు ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు కొత్తగా ఇవ్వాల, ఆదరించే ఇచ్చాడు, మొదటి నుంచే ఇచ్చాడు దేవుడు. ఎవరిని దేవుడు ఇబ్బంది పెట్టడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరిని బలవంతంగా దేవుని సన్నిధికి లాక్కు రావాలని అనుకోడు. మొదట దేవుడు నీకు స్వేచ్ఛ ఇస్తాడు. నీ ఇష్టం, ఆలోచించుకో. మరణము, జీవము, చీకటి, వెలుగు, ఆశీర్వాదము. చెప్పరా? ఆశీర్వాదానికి వ్యతిరేకమేంటి? శాపమే. ఈ రెండు నీ ముందు పెడుతున్నాను నేను. ఏ మార్గంలో పెడతావో నీ ఇష్టం అన్నాడా లేదా?